గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో claimfreebtc.pro అనేటటువంటి ఒక ఫాసెట్ వెబ్సైట్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్రీగా లైట్ కాయిన్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అనే అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఈ claimfreebtc.pro అనేటటువంటి ఈ ఫాసెట్ అప్లికేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మనం 50 క్లెయిమ్స్ చేస్తే 50 క్లెయిమ్స్ ద్వారా వచ్చినటువంటి లైట్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మనం విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవడానికి ఫస్ట్ మనకు 2 వెబ్సైట్స్ కావాలండి. ఒకటి claimfreebtc అనేటటువంటి వెబ్సైట్ ఒకటి, సెకండ్ది ఫాసెట్ పే అనేటటువంటి ఇంకొక వెబ్సైట్ అనమాట. ఈ ఫాసెట్ పే వెబ్సైట్ అనేదాన్ని మనం ఆల్రెడీ ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, అది మన దగ్గర ఉంది. సో లేనోళ్ళు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఈ ఫాసెట్ పే అనేటటువంటి అప్లికేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని అదే మెయిల్ ఐడి యూజ్ చేసి మీరు claimfreebtc అనేటటువంటి వెబ్సైట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఈ లింక్ ఇచ్చి ఉంటానండి. ఫస్ట్ ఈ లింక్ ఫాసెట్ పే ఆల్రెడీ ఉన్నోళ్ళు ఈ లింక్తో వర్క్ స్టార్ట్ చేసేయండి. ఫాసెట్ పే లేని వాళ్ళు సెకండ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసి దాంట్లో మీ మెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, కన్ఫర్మ్ చేసేసుకోండి. దాని తర్వాత తిరిగి మీరు ఇక్కడికి వచ్చి ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి claimfreebtc.pro ఆ వెబ్సైట్ని లింక్ని టచ్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి, ఈ ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ లింక్ను నేను మిస్సెస్ బ్రౌజర్లో పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చాలా సింపుల్ అండి. ఇక్కడ ఎంటర్ యువర్ ఫాసెట్ పే ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది. సో మీరు ఫాసెట్ పేని ఏ మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దాన్ని మీరు ఇక్కడ ఎంట్రీ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఆ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లెయిమ్ ఫ్రీ లైట్ కాయిన్ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది. దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా సైన్అప్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకు అవ్వాల్సింది ఏంటంటే వెరిఫికేషన్ అవ్వాలి. ఇక్కడ సక్సెస్ అనేది రావాలి ప్రతిసారి. అలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం కింద క్లెయిమ్ రివార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ క్లెయిమ్ రివార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే స్పిన్ అయిందండి. స్పిన్ అవ్వడం ద్వారా నాకు వచ్చినటువంటి లైట్ కాయిన్ అనేది ఎంత వచ్చిందనమాట. సో దాని తర్వాత మళ్ళీ విత్ ఇన్ సమ్ సెకండ్స్లో మళ్ళీ వచ్చింది క్లెయిమ్ రివార్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 1000 సతోషిలు వాల్యూ ఉండేటటువంటి లైట్ కాయిన్ రావడం జరిగిందనమాట. సో ఇంకొకసారి కూడా మళ్ళీ ఈ విధంగా మళ్ళీ క్లెయిమ్ రివార్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మనం క్లిక్ చేయడమే. సో ఇక్కడ వచ్చేటటువంటి నంబర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకు రివార్డ్స్ అనేవి వస్తాయండి. సో ఇక్కడ మళ్ళీ మనకు ఇంకొక రివార్డ్ ఇక్కడ 3 లైట్ కాయిన్స్ అని రావడం జరిగింది. సో మధ్యలో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ విధంగా వస్తుందండి. మీకు 3 లైట్ కాయిన్స్ అనేవి జాక్పాట్గా వచ్చాయి. సో ఈ 3 లైట్ కాయిన్స్ని మీరు విత్డ్రా చేసుకోండి. ఈ 3 లైట్ కాయిన్స్ని మీరు విత్డ్రా చేసుకోవాలి అని అంటే మీరు కొంచెం లైట్ కాయిన్ని డిపాజిట్ చేయాలి అనేసి అయితే వస్తుందన్నమాట. కానీ ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసేయండి. ఇంటూ మార్క్ క్లిక్ చేసేసి జస్ట్ ఇలా మళ్ళీ క్లెయిమ్ రివార్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ మీకు వచ్చేటటువంటి నంబర్ ఏదైతే ఉందో రోల్ చేస్తే ఆ నంబర్ని బట్టి మీకు అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఇంటూ మార్క్ క్లిక్ చేయండి. సో టోటల్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ 50 క్లెయిమ్స్ కంప్లీట్ చేయాలి. 50 క్లెయిమ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు విత్డ్రాల్ అనేది వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ మీకు మధ్యలో ఎన్నిసార్లు అయినా కానీ 3 ఎల్టీసీ కాయిన్స్ వచ్చాయి, క్లెయిమ్ చేసుకోండి అనేసి వస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా కానీ
ఇంటూ మార్క్ క్లిక్ చేయండి. ఈ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 50 కంప్లీట్ అయ్యే వరకు కూడా ఖచ్చితంగా చేయండి. చేసిన తర్వాత మనం విత్డ్రాల్కి వెళ్ళాలన్నమాట. సో చూడండి, ఇక్కడ క్లెయిమ్స్ 50/50 అని వచ్చింది. దాని తర్వాత ఇక్కడ లిమిట్ రీచ్డ్ అనేసి వచ్చిందనమాట. సో దాని తర్వాత 50 క్లెయిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డాష్ బోర్డ్ అనేటటువంటి ఆప్షన్ చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా బూస్ట్ యువర్ విత్డ్రాల్ లిమిట్ అనేసి ఈ విధంగా వస్తుంది. అంటే మీరు ఒక పర్సన్ని మీరు ఐదుగురిని మీరు రిఫర్ చేస్తే మీకు 5,000 సతోషీస్ ఇంకా ఎక్స్ట్రాగా మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనేసి వస్తుంది. సో మీరు రిఫర్ చేయాలని అనుకుంటే ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ చూడండి, దీన్ని టచ్ చేస్తే మీ రిఫరల్ లింక్ అనేది కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత మీకు కావాల్సిన వాళ్ళకి పంపించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు వచ్చేటటువంటి విత్డ్రాల్ లిమిట్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఎర్న్ చేసినటువంటి సతోషీస్ ఏవైతే ఉన్నా వాటిని ఏ విధంగా విత్డ్రా చేయాలనేది కూడా చూద్దాం. చూడండి, ఇప్పుడు నా దగ్గర లైట్ కాయిన్ సతోషీస్ ఎన్ని ఉన్నాయంటే 3 లైట్ కాయిన్స్ 3.00049 49,000 సతోషీస్ అయితే నా దగ్గర ఉన్నాయన్నమాట. సో దీన్ని ఇప్పుడు విత్డ్రా చేయడానికి ఏం చేయాలి అంటే ఇక్కడ మ్యాక్సిమం అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఈ మ్యాక్సిమం అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నా దగ్గర మ్యాక్సిమం సతోషీస్ నేను ఎన్ని విత్డ్రా చేసుకోగలను అని అంటే 20,000 సతోషీస్ని నేను విత్డ్రా చేసుకోగలను. సో ఇప్పుడు విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా వచ్చింది, నో ప్రాబ్లం. ఇది మీరు ఇంటూ మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇన్స్టాంట్ విత్డ్రాల్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. అంటే నా విత్డ్రాల్ అనేది ప్రాసెస్ చేసినట్టు ఇక్కడ చూయించారనమాట. సో విత్డ్రాల్ వచ్చిందా లేదా ఇక్కడ చూడండి, ఇక్కడ నా దగ్గర 49,000 ఉన్నాయి కదా సతోషీస్, వాటిలలో 20,000 సతోషీస్ కట్ అయిపోయి నా ఫాసెట్ పే అకౌంట్ ఏదైతే ఉందో దానికి వెళ్ళాయన్నమాట. సో ఇప్పుడు నేను ఫాసెట్ పే అకౌంట్ నాది ఓపెన్ చేసి విత్డ్రా వచ్చిందా లేదా అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫాసెట్ పే అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ డాష్ బోర్డ్ ఉంది, క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఐ లైక్ ఇట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పే అవుట్స్ రిసీవ్డ్ టుడే అనేసి ఇక్కడ 1 అని చూపిస్తుంది. అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ సతోషీస్ ఏవైతే ఉన్నాయో లైట్ కాయిన్ చూడండి 0.00020000 అంటే 20,000 లైట్ కాయిన్ సతోషీస్ అయితే నాకు రావడం జరిగిందనమాట. సో ఇంతేనండి, ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్ చేసుకొని క్లెయిమ్ చేసుకునే విధానం. మళ్ళీ మీరు ఎప్పుడైతే సో రోజుకు మీరు 50 క్లెయిమ్స్ మాత్రమే చేయగలరండి. తర్వాత నెక్స్ట్ 24 అవర్స్లో మళ్ళీ ఇంకోసారి 50 క్లెయిమ్స్ మీరు చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. పర్ డేకి మీరు 20,000 సతోషి కాయిన్స్ సింగిల్గా రిఫర్ చేస్తూ కూడా విత్డ్రా అనేది చేసుకోగలరు. ఇంకొక విషయం ఏంటంటే మీరు రిఫర్ చేస్తే ఇంకొక 5,000 ఎక్స్ట్రాగా మీరు రిఫర్ చేసుకోగలరు అనమాట. అంటే 25,000 విత్డ్రా చేయగలరు. ఇంకొక 5గురిని మీరు మళ్ళీ రిఫర్ చేస్తే పర్ డేకి ఈ విధంగా ఎంతమందిని మీరు రిఫర్ చేసుకుంటూ వెళ్తారో అంత ఎక్కువ విత్డ్రా లిమిట్ వస్తుంది. ఒకవేళ మీరు ఎవరిని రిఫర్ చేయకపోయినా కానీ అట్లీస్ట్ మీరు రోజుకి 20,000 సతోషీస్ని మీరు విత్డ్రా అయితే చేసుకోగలరు అనమాట. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. ఈ క్లెయిమ్ ఫ్రీ బీటీసీ ప్రో ఏదైతే ఉందో దీన్ని మీరు హోమ్ స్క్రీన్కి యాడ్ చేసుకోవాలంటే కింద 3 నిలువు చుక్కలు ఏవైతే ఉన్నాయో బ్రేవ్ బ్రౌజర్లో దాన్ని టచ్ చేయండి, యాడ్ టు హోమ్ స్క్రీన్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు యాడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి యాడ్ ఆటోమేటికల్లీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ మీదకే ఈ క్లెయిమ్ ఫ్రీ బీటీసీ ప్రో అనేది ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మీకు హోమ్ స్క్రీన్ మీదే వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి. సో దీని మీద మళ్ళీ మీరు క్లిక్ చేస్తే మీరు ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి మళ్ళీ మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.